గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నమస్కారములు. నేను మీ రవి ప్రతాప్. విద్యా ఉద్యోగ సమాచారాలతో ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటాడు. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇప్పుడు మంచి హాట్ టాపిక్ ఏంటంటే కొత్త హెల్త్ కార్డులపై తాజా సమాచారం కావాలి. ఎందుకంటే ఇంతకుముందు పాత హెల్త్ కార్డులు ఉన్నాయి, అవి వేరే విధంగా ఉన్నాయి, దానికి పెద్దగా స్పందన లేకుండా ఉండే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక మంచి చికిత్సా విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనతో నూతన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఆ టాపిక్కే మనకి ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఆ టాపిక్లో అసలు ఫస్ట్ ఇవి తాజా సమాచారాలు చెప్పకముందు అసలు ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ఈ యొక్క ఎంప్లాయీ హెల్త్ కార్డుల గురించి కాస్త చెప్పాలనుకున్నాను. ఒక 5 పాయింట్స్ మీ టైం వేస్ట్ చేయకుండా. ఆ తర్వాత తాజా సమాచారం గురించి 10 పాయింట్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ 5 పాయింట్స్ ఏంటంటే ఒక్కసారి ఇక్కడ గమనించండి. అసలు ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు నూతన విధానంలో ఇంపార్టెంట్ పాయింట్స్. డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలని అనుకుంటున్నారు. రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించడమే. తర్వాత వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు ఈ పరిధిలో ఉంటాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంటే ఇది వరకు ఉన్నదానికన్నా ప్రస్తుతము మంచి స్థాయిలో చికిత్స అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. తర్వాత 4వ పాయింట్ మనం చూసామంటే ఈ పథకం నిర్వహణ కోసం ఇంతకుముందు EHS కార్డ్స్ అనేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రస్ట్నే ఏర్పాటు చేశారు. దాన్నే ఏంటంటే EHCT అంటారు. EHCT అంటే ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్. ఒక ట్రస్ట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్లో కొంత డబ్బులు ఉండాలి కదా, ఈ ట్రస్ట్ నడపాలంటే. ఇది మన కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ EHCT. దీంట్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాథమిక వేతనం నుంచి, అంటే బేసిక్ నుంచి, ఉద్యోగులకు బేసిక్ ఉంటుంది, పెన్షనర్స్కు బేసిక్ ఉంటుంది. ఆ బేసిక్లో 1.5% చొప్పున విరాళాన్ని తీసుకొని అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా ఆ ట్రస్ట్కి అందిస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి 1.5% కట్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో అంతే అమౌంట్ని ప్రభుత్వం కూడా అందులో వేసి ఆ తర్వాత ఎవరెవరికైతే చికిత్స అవసరమో వారికి అందించాలని కృతనిశ్చయంతో ఈ 5 ముఖ్యమైన పాయింట్స్తో ఈ యొక్క EHCT అంటే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పడింది. ఇది దీనికి సంబంధించిన కొంత సమాచారం. ఇప్పుడు తాజా సమాచారం ఏంటో వెళ్దాం. ఒక 10 పాయింట్లలో మీకు వస్తుందన్నమాట. ఈ తాజా సమాచారం ఒకసారి వెళ్దాం. ఈ యొక్క తాజా సమాచారం ఏంటంటే రీసెంట్గానే అంటే ఏంటంటే 10వ తారీఖున, అంటే నిన్ననే 10వ తారీఖున ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు వారు మన నాయకులతోనూ ఆ తర్వాత ప్రజాప్రతినిధులతోనూ అందరితోనూ సమావేశమయ్యి మన నూతన CS అంటే చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారి అధ్యక్షతన సచివాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారంటే ఒక 10 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 10 ముఖ్యమైన నిర్ణయాలను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీంట్లో 1 by 1 చెప్పుకుందాం. ఈ 1 by 1 ఏంటంటే QR కోడ్తో నూతన హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడు, ఎలా అనేది దానికి ఇంకా కొన్ని విధి విధానాలు చేయాలి. రెండవది ఏంటంటే అన్ని వివరాలతో ఒక ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ యాప్ను ఒకదాన్ని రూపొందిస్తారు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే 2594 చికిత్సలకు CGHS రేట్లు వర్తింపజేస్తారు. CGHS రేట్లు వర్తింపజేయడం అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఏ విధమైన రేట్లు ఉన్నాయి అవి నెక్స్ట్ మీ వీడియోలో చెప్తాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లే మనకు స్టేట్ గవర్నమెంట్లో 2594 చికిత్సలకు వర్తింపజేస్తారు. ఈ చికిత్సలు ఏంటి, ఆ తర్వాత ఎటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, ఏ ఆసుపత్రుల్లో మనం చికిత్స చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు రూపొందిస్తాను. ఇప్పటి వరకు ఇది వింటూ ఉండండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే 4 రోజుల్లో మనకు ఒక జీవో రానుంది. ఆ జీవో ఏంటంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో ఏ విధమైన మార్గదర్శకాలు మనం ఫాలో కావాలి
అనే దానికి సంబంధించి ఒక జీవో ఒకటి తయారవుతుంది. నెక్స్ట్ జూలై 15 నుంచి నూతన హెల్త్ కార్డులపైన చికిత్స, అంటే 15వ తారీఖునే మనకు కార్డులు డౌన్లోడ్ అవుతాయి. ఎవరైనా అవసరంగా ఉండి హెల్త్ బాగలేక చికిత్స చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు జూలై 15వ తారీఖు నుంచే మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఒక 4 days నుంచే అన్ని విధి విధానాలు అయితేనేమి, అదేవిధంగా చికిత్సలు అయితేనేమి, మొబైల్ ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకోవడం అయితేనేమి అన్నీ జరుగుతాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్లో మనకు ఈ యొక్క నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి అని అంటే 943 ఆసుపత్రులు. ఈ 943 ఆసుపత్రులను నేను మీకు ఒక లిస్ట్ ప్రకారం నేను ఇస్తాను రానున్న వీడియోస్లో. ఓకే, ఎస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే హియర్ 7th పాయింట్. ఈ 7th పాయింట్లో ఒక్కసారి ఈ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. ప్రొసీజర్స్ అంటే ఏంటంటే చికిత్సలు, వ్యాధులు, చికిత్సలు. అంటే 2594 వ్యాధులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు అన్నీ కవర్ అవుతాయి. ఇక 8వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వెల్నెస్ సెంటర్స్ అంటే ఏంటంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇటువంటివి చెక్ చేసుకునే సెంటర్స్ అన్నమాట. ఇప్పుడు ఉన్న 12 వెల్నెస్ సెంటర్స్కు తోడుగా మరో 24 జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. అంటే మొత్తం ఎంతైనాయి 36 వెల్నెస్ సెంటర్స్ వస్తాయి మనకు. ఇంతకుముందు 12 ఉన్నాయి, 12తో పాటు 24 వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి. ఈ వెల్నెస్ సెంటర్స్లో మనం ఏంటంటే మనము బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్, రుగ్మతలు ఏదన్నా ఉంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఎందుకు చెప్తున్నా ఉంటే అవి కామన్ మనకు రిటైర్మెంట్లో కానీ ఆ తర్వాత వచ్చేసేసి పని ఒత్తిడిలో కానీ వచ్చేటివి. ఇటువంటివన్నీ మనం చెక్ చేయించుకోవచ్చు. తర్వాత అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు, తర్వాత పరీక్షలు, రోజువారీ ఔషధాలు వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో ఉంటాయి. అంటే చెక్ చేసుకోవడంతో పాటు, టెస్టులు చేసుకోవడంతో పాటు మనకు మందులు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాలపైన చర్చ కోసము మనకు సోమవారము మనకు చర్చలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే 13/7/26న సిఇఓ గారితో ఈ యొక్క ఒక సమావేశం ఉంటుంది. అప్పుడు మనకు మార్గదర్శకాలు క్రోడీకరించి ఒక జీవోను ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. తర్వాత ఇది 10వ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ అయిన పాయింట్. అంటే ఇది ఒక సూచన మాత్రమే, అంతేగాని ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది కూడా. ఈ సూచన ఏంటంటే 010 పద్దు ద్వారా, అంటే ట్రెజరీలో 010 పద్దు ద్వారా జీతాలు పొందే ఉద్యోగులతో పాటు, అంటే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు గురుకులాలు, మోడల్ స్కూల్స్, మార్కెట్ యార్డుల మరియు ఎయిడెడ్ తదితర ఉద్యోగాలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలనే ఒక సూచన రావడం జరిగింది. ఆ సూచనను పెద్దవాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. దానిపైన కూడా వీళ్ళు కొంతకాలంలో ఒక ఫైనల్ డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ 10 తాజా అంశాలను మీ ముందు పెట్టడం జరిగింది. ఇక హాస్పిటల్స్ ఎన్ని, ఆ తర్వాత వచ్చి అమౌంట్ ఎంత అవుతుంది, దాన్ని ఏ విధంగా నగదు రహితంగా మనం చేసుకోవచ్చు అనే విధి విధానాలన్నింటినీ ఇక రానున్న వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, మీ ముందుకు తీసుకురాగలను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.